హలో గైస్, మీరు ఎస్క్యూఎల్ అంటే ఏంటో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? ఎస్క్యూఎల్ నేర్చుకుందామని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. సో ఎస్క్యూఎల్ అంటే ఏంటో చూద్దాం ఇప్పుడు. వాట్ ఈజ్ ఎస్క్యూఎల్? ఎస్క్యూఎల్ అంటే ఇది ఒక స్ట్రక్చర్డ్ బేస్డ్ క్వరీ లాంగ్వేజ్ అనమాట. ఇదేంటంటే యూజర్స్ని అలౌ చేసి దాంట్లో మనం డేటాబేస్తో విత్ రియల్ టైమ్ ఇంటరాక్షన్ అనేది చేయొచ్చు. ఏంటంటే దీంట్లో యూజర్ని అలౌ చేసిన తర్వాత దాంట్లో మనం ఏం చేయొచ్చు అంటే మేజర్గా ఒక టేబుల్స్ని పర్టికులర్ డేటా సెట్ని క్రియేట్ చేయొచ్చు, అలాగే మేనేజ్ చేయొచ్చు. దాంట్లో పర్టికులర్ డేటాని మనం ఇన్సర్ట్ చేయొచ్చు, అప్డేట్ చేయొచ్చు, అలాగే డిలీట్ కూడా చేయొచ్చు అనమాట. ఈ డేటాని మనం రిట్రీవ్ చేయొచ్చు బై యూజింగ్ క్వరీ అనమాట. అలాగే మన డేటాని సెక్యూర్గా ఉంటుంది, యాక్సెస్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎస్క్యూఎల్ మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఎస్క్యూఎల్ అనేది ఇది ఒక డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనమాట. దీంట్లో ఏంటంటే ప్రతిదీ ఒక స్ట్రక్చర్డ్ వేలో వర్క్ అవుతుంది విత్ డేటాబేస్ చేసుకొని. అలాగే ఇది ఈజీగా లెర్న్ చేయొచ్చు, యూజ్ చేయొచ్చు. దీంట్లో ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిలేషనల్ డేటాబేసెస్ అనేవి ఉన్నాయన్నమాట. అవి ఒరాకిల్ అని, మైఎస్క్యూఎల్ అని, ఎస్క్యూఎల్ సర్వర్ అని, పోస్ట్ జిఆర్ఈ ఎస్క్యూఎల్ అని చెప్పేసి ఇలా ఉన్నాయి. ఇవన్నీ మనం అప్కమింగ్ క్లాసెస్లో తెలుసుకుందాం. అలాగే మన డేటా మొత్తాన్ని కూడా ఇంటిగ్రేట్ చేయొచ్చు, అలాగే యాక్యురసీగా ఉంటుంది మన డేటా. దీంట్లో ఏంటంటే పవర్ఫుల్ డేటా యూజ్ చేసుకుని మనం రిపోర్ట్స్ కూడా జనరేట్ చేయొచ్చు. మనం ఎస్క్యూఎల్ అని చెప్పేసి ఎందుకు కాల్ చేస్తున్నాం అన్నది ఇప్పుడు చూద్దాం. ఎస్క్యూఎల్ అంటే ఏంటంటే ఇది ఒక స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ అనమాట. స్ట్రక్చర్డ్ అంటే ఒక ఆర్గనైజ్డ్ వేలో టేబుల్స్ని క్రియేట్ చేయొచ్చు. అదేంటంటే విత్ రోస్ అండ్ కాలమ్స్ అనమాట. క్వరీ అంటే ఏంటంటే జస్ట్ ఒక పర్టికులర్ రిక్వెస్ట్ని మనం రిట్రీవ్ చేయడం అనమాట. లాంగ్వేజ్ ఏంటంటే డేటాబేస్తో కమ్యూనికేట్ చేయడం. సో ఒరిజినల్గా దీన్ని ఏంటంటే సీక్వెల్ అనేసి అనేవారు. ఏంటి స్ట్రక్చర్డ్ ఇంగ్లీష్ క్వరీ లాంగ్వేజ్ అనమాట దీని ఫుల్ ఫామ్. లేటర్గా దానికి షార్ట్గా ఏమొచ్చిందంటే ఎస్క్యూఎల్ అని చెప్పేసి వచ్చింది. సో హిస్టరీకి వచ్చేసినట్టయితే మనకి 1970s ఐబిఎం వాడు దీన్ని డెవలప్ చేశాడు అనమాట. ఇనీషియల్గా దీన్ని సీక్వెల్ అనేసి పిలిచేవారు. సీక్వెల్ అంటే స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ అనమాట మనకి. దీంట్లో ఏంటంటే రిలేషనల్ డేటాబేస్ యూజ్ చేసుకుని డేటాని మేనేజింగ్ చేసేవాళ్ళు. లేటర్గా దీన్ని ట్రేడ్ మార్క్ ఇష్యూస్ వల్ల సీక్వెల్ నుంచి దీనికి షార్ట్ నేమ్ ఎస్క్యూఎల్ అని చెప్పేసి కన్వర్ట్ అయింది. ఇదేంటంటే మేజర్గా దీంట్లో మనం స్టాండర్డ్ లాంగ్వేజ్ అనమాట రిలేషనల్ డేటాబేస్కి. బై అమెరికన్ నేషనల్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూషన్ వాడు 1986లో ఇది అయ్యిందనమాట. దీంట్లో టైప్స్ ఆఫ్ ఎస్క్యూఎల్ కమాండ్స్కి వచ్చేసరికి మనకి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయన్నమాట. అట్లా ఫస్ట్ ఏంటంటే డేటా డెఫినిషన్ లాంగ్వేజ్, సెకండ్ వచ్చేసరికి డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్, థర్డ్ వచ్చేసరికి ఏంటంటే డేటా క్వరీ లాంగ్వేజ్, ఫోర్త్ వచ్చేసరికి డేటా కంట్రోల్ లాంగ్వేజ్ అనమాట, ఫిఫ్త్ వచ్చేసరికి ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్. ఇప్పుడు ఇన్ డీటెయిల్గా చూద్దాం. డేటా డెఫినిషన్ లాంగ్వేజ్ అంటే పేరులోనే ఉంది. డెఫినిషన్ లాంగ్వేజ్ అంటే ఒక టేబుల్స్ని క్రియేట్ చేయాలన్నా లేదా డ్రాప్ చేయాలన్నా ఏం చేయాలన్నా ఇది యూజ్ చేసుకుని చేస్తాం. మ్యానిపులేషన్ లాంగ్వేజ్ అంటే ఏంటి? డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ అంటే పర్టికులర్ దానికి ఏదన్నా అప్డేట్ చేయాలన్నా డేటాలోకి పర్టికులర్ టేబుల్లోకి డేటాని ఇన్సర్ట్ చేయాలని ఇది యూజ్ చేస్తాం. క్వరీ అంటే ఏంటంటే పర్టికులర్ దాన్ని రిట్రీవ్ చేస్తాం అనమాట. కంట్రోలింగ్ అంటే ఏంటంటే జస్ట్ దాని యొక్క పర్టికులర్ టేబుల్ మొత్తానికి గ్రాంట్ చేయాలని ఏం చేయాలన్నా ఇది చేస్తాం. కంట్రోలింగ్ లాంగ్వేజ్ అంటే జస్ట్ పర్టికులర్ దాన్ని కమిట్ చేయాలన్నా, రోల్ బ్యాక్ చేయాలి, డేటాను సేవ్ చేయాలన్నా ఈ టీసీఎల్ అనేది యూజ్ చేస్తాం. ఇవి మనకి టైప్స్ అనమాట. బేసిక్స్ ఆఫ్ ఎస్క్యూఎల్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఇది బేసిక్ ఒక ఎగ్జాంపుల్ అనమాట. పర్టికులర్ టేబుల్ని క్రియేట్ చేయాలంటే దీని గురించి ఎస్క్యూఎల్ కోడింగ్ మనకి చాలా ఈజీగా ఉంటుంది. విత్ ఇన్ 10 daysలో మనం ఫుల్గా నేర్చుకోవచ్చు అనమాట. దీని సింటెక్స్ మొత్తం మనం నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో ఇన్ డీటెయిల్గా చూద్దాం అనమాట. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ ఎస్క్యూఎల్ వీడియోస్.